హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అండి. సో 2023 గడిచిపోయిందండి. సో అందరికీ 2024 అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, అంటే 2023లో ఏమనుకున్నారో అవి నెరవేరని వాళ్ళ కోసం 2024లో అవన్నీ మీకు ఆ కళలన్నీ మీ కళ్ళ ముందు సాకారం కావాలని కోరుకుంటున్నాను అండి. యాక్చువల్లీ మనది న్యూ ఇయర్ వచ్చేసి ఉగాది అంటున్నారు. సో మనము చిన్నప్పటి నుండి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నామండి. చేసుకొని ఇప్పుడు కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవద్దు అంటే కూడా మనతో అవ్వదు. ఎందుకంటే అవి ఏంటంటే ఉగాదికి మారేది తిథులు అవి ఇవి అంటారు కదా. మనకు వాతావరణం మారిపోతుంది, ప్లస్ మనది ఉగాది పచ్చడి అది అన్నమాట. బట్ ఇదేంటంటే జనవరి అంటే చిన్నప్పటి నుండి స్కూల్ డేస్లో చాక్లెట్స్ పంచుకునేది, కొత్త బట్టలు వేసుకునేది, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేది. ఇంకొకటి ఏంటంటే 31st సెలబ్రేషన్ నాకు కూడా నచ్చదు అండి. ఎందుకంటే మన కల్చర్ ఏంటి, మనం ఎలా ఉన్నాము, 31st అంటే మన ఒక ఇయర్ గడుస్తుంది అంటే ఆ ఇయర్లో మన ఏజ్ 1 ఇయర్ తరిగిపోతుందండి. అది అట్లా ఒకటి ఆలోచించాలి. ప్లస్ మనం ఏం సాధించామని 31st సెలబ్రేట్ చేసుకుంటున్నామో నాకు అర్థం కావట్లేదు. సో ఎందుకంటే ఎక్కడి బాధలు అక్కడే, ఎక్కడ అప్పులు అక్కడే, ఎక్కడ టెన్షన్స్ అక్కడే, అన్నీ ఒకటి కాదు రెండు కాదు అందరి గురించి మాట్లాడుతున్నాను నేను. సో దాన్ని పక్కన పెట్టేసి 31st నైట్ సెలబ్రేషన్ తీసుకొని తాగడం తినడము. మన గోవింద సేవ అని ఒకటి ఉందండి ఛానల్, దాంట్లో తను ఒక మాట అందండి, నాకు చాలా వింతగా అనిపించింది తన మాట. అంటే ఏంటంటే 31st నైట్ కలి ప్రభావము ఏమంది, కలి తాండవం చేస్తున్నట్టు ఉంటుంది అందనమాట. నిజమండి, 31st నైట్ సెలబ్రేషన్ ఎందుకు వద్దు అంటే మనము అంత తాగి తిని వెళ్తే నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరం అనుకుంటున్నాము. సో ఆ ఇయర్కి మీరు యాక్సిడెంట్ అయినా ఏదైనా దానికి బాధపడేది ఎక్కువ ఎవరండి చెప్పండి. మీరు అంత తాగి తిని కింద పడ్డా కానీ ఎలా చేసినా పేరెంట్స్కి ఇబ్బంది ఉంటుంది. పిల్లలకి ఏమన్నా అవుతే పిల్లలకి ఏం ఉండదు, బట్ పేరెంట్స్కి ఇబ్బంది ఉంటుంది. మనకు 2023 అంత మంచిగా ఉండి 31st రోజు మీరు తాగి తిని అలా ఎంజాయ్ చేసి రోడ్డు మీద పడిపోయి అంత నాకు ఇక చెప్పొస్తలేదు కానీ, సో అలా చేస్తే చాలా మనసు బాధ అవుతుందండి. సో అందుకని నాకు తెలిసి 31st నైట్ అసలు సెలబ్రేట్ చేసుకోవద్దు. 2024 మనకు మార్నింగ్ ఎలా గడిస్తే అంటే ఆ డే అంతా ఎలా గడిస్తే ఆ సంవత్సరం అంతా అలా గడుస్తుందని చెప్పేది మా టీచర్స్ కానీ మా మమ్మీ కానీ చిన్నప్పుడు. సో నేనైతే ఏం చేసేదానంటే 31st నైట్ మేము హాస్టల్లో ఉండేదన్నమాట. అప్పుడు ఒక చిన్న కేక్ తీసుకొచ్చుకొని కట్ చేసుకొని ఆ రోజు నైట్ సెలబ్రేట్ చేసుకొని మా హాస్టల్లో పులిహోర చికెన్ పెట్టేవారనమాట. సో నాకు చాలా గుర్తు అనమాట అది. సో ఇక ఫస్ట్ రోజు ఎలా ఉంటే ఆ సంవత్సరం అంతా అలా ఉంటుంది అనేది. సో ఎంత ఏడుపు వచ్చినా ఏడ్చేది కాదండి Jan 1st నాడు. ప్లస్ ఆ రోజు గుడికి వెళ్ళేది, దేవునికి మొక్కేది. సో ఇలా అంటే ఆ దినచర్య ఆ రోజు అంతా చాలా పవిత్రంగా ఉండేదన్నమాట. సో సంవత్సరం అంతా అలా ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్పేసరికి నిజమే అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే మనం ఒక అంబిషన్ పెట్టుకోవాలి, Jan 1st నుంచి నేను ఎలా ఉంటాను అలా ఉంటాను అని. బట్ ఇప్పటి పిల్లల మైండ్ సెట్ టోటల్ డిఫరెంట్ ఉందండి. సో నేను మట్టుకు ఇవాళ నిజంగానే ఎంత చేతనైనా కాకుండా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట. ముగ్గు వేసుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు అయిన వాళ్ళు దగ్గర లేకపోయినా, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాన్ అంటే చాలా ఏడుపు వస్తుంది. నేను మా అమ్మని మిస్ చేసుకుంది జనవరిలో అనమాట. సో మా అమ్మ పేరు తీయగానే నాకు కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి. సో జనవరి మటుకు నాకు హ్యాపీగా అనిపించదు. Jan 1st ఇవాళ మా పెద్దమ్మ డెత్ యానివర్సరీ. సో ఏంటంటే జనవరిలో కొన్ని ఉన్నాయన్నమాట. సో అందుకని పెద్ద ఇంట్రెస్ట్ ఏం అనిపించదు. సో శాస్త్రం ప్రకారం
ఉండాలి కదా అని చెప్పేసి ఇంటి ముందు చిన్న ముగ్గేసుకున్నాను అనమాట. ముగ్గేసుకొని దేవుడి సన్నిధానంలో గడిపితే అది వేరే తృప్తి అండి మనిషికి. సో ఇలా పూజ చేసుకొని ఈరోజు పిల్లలకి స్వీట్ తినిపించుకొని ఇవాళ మంచిగా తిని మంచిగా మాట్లాడితే సంవత్సరం అంతా అలానే ఉంటుంది అనేది నాదొకటి ఒపీనియన్ అనమాట. సో నా ఒపీనియన్ తగ్గట్టు నేను ఇవాళ అలానే ఉంటాను అనమాట. సో బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ గుర్తుకొస్తాయి అన్నమాట. సో అమ్మ గుర్తుకొస్తుంది, పెద్దమ్మ గుర్తుకొస్తుంది. సో ఇవన్నీ అనమాట. సో మీకు కూడా చెప్తున్నాను ఏంటి అంటే జాన్ ఫస్ట్ సెలబ్రేట్ చేసుకోవద్దు అనే ఉద్దేశం కాదండి, చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలోకి ఒకటి కొత్త రోజైతే వస్తుందండి, కొత్త సంవత్సరం కూడా వచ్చింది కదా. సో నిజంగా అండి అంటే ఏమీ మారదు, బట్ ఓన్లీ క్యాలెండర్లో డేటే మారుతుంది. బట్ క్యాలెండర్ మొత్తానికి మారిపోతుంది కదా. 2023 ఉండదు కదా, 2024 ఉంటుంది కదా. సో ఆ 24 మనకు అనుకున్నట్టు మన కలలు సాకారం కావాలని ఆ దేవుణ్ణి మాత్రం కోరుకోవాలండి. ఏ రోజు ఎలా ఉన్నా ఈరోజు మట్టుకు పొద్దున్న లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో మంచిగా స్వీట్ చేసుకొని తిని దేవుడికి దండం పెట్టుకొని వీలైతే గుడికి వెళ్ళి, నేనైతే గుడికి వెళ్ళట్లేదండి, నాకు గుడికి వెళ్ళాలని పెద్ద ఇంట్రెస్ట్ ఏమి అనిపించట్లేదు ఇవాళ. సో అందుకే నేను గుడికి వెళ్ళట్లేదు. సో ఇంట్లో దేవుడు ఉన్నాడు అని మనం నమ్మినప్పుడు మన ఇల్లే మనకు దేవాలయము. ఆ వేలో నేను ఆలోచిస్తాను అన్నమాట. సో గుడికి వెళ్ళాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి. మన మనసు మంచిగా ఉంటే ఎక్కడైనా అన్నీ మనకు దేవుడి దర్శనం ఇస్తాడండి. నాకైతే మా ఇల్లే నాకు దేవాలయం. మా అమ్మవారు నాకు ఇంట్లో ఉంది కాబట్టి సో నేను వెళ్ళదలుచుకోలేదన్నమాట. సో ఇంట్లోనే ఇవాళ కొంతమంది కొత్త డ్రెస్ వేసుకుంటారు. నేను చాలా సంవత్సరాలు అయింది బంద్ చేసి. మా అమ్మ చనిపోయిన ఇయర్ నుంచి బంద్ చేశాను నేను. అంటే 2015 నుంచి నేను కొత్త డ్రెస్ వేసుకోలేదు ఇప్పటివరకు. సో Jan 19th అనమాట అమ్మ ఎక్స్పైరీ. సో అందుకని 2017 నుంచి నేను 2015 నుంచి కొత్త డ్రెస్ వేసుకోవడం మానేశాను. లేకపోతే అంతకుముందు ఖచ్చితంగా కొత్త సారీ కట్టుకునేదాన్ని, గుడికి వెళ్ళేదాన్ని, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని, పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునేదాన్ని. సో బట్ ఇక అమ్మ మిస్ అయినప్పటి నుంచి అదొక బాధలాగా అయిపోయిందనమాట. సో బట్ నిజంగా చెప్తున్నాను, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా మనం ఒక గోల్ పెట్టుకొని 2024 నుంచి ఇలా ఉండాలి అని అనుకొని అలా మారితే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. కానీ కొంతమంది చేస్తారు అలా. బట్ ఏంటంటే 1-2 రోజులు చేసేసి మళ్ళీ 3వ రోజు అలా పక్కకి వెళ్ళిపోతుంది. బట్ అందుకని నేనైతే ఏమనుకోనండి, ఎందుకంటే ఏది అనుకున్నా ఏది అవ్వట్లేదు. సో ఏదైనా శివుని ఆజ్ఞతోనే ఎలా జరుగుతుందో అలా జరుగుతుందంటే. బట్ నేను ఇలా అని అలా అని ఏమనుకోవట్లేదు. దాదాపు 2015 నుంచి అంతకుముందు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ సంవత్సరం ఇలా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుందండి. మన ఏంటంటే దినచర్యలో ఒక డేట్ మారుతుంది తప్ప ప్రాబ్లమ్స్ అన్నీ అట్లానే ఉంటున్నాయి. సో అందుకే 2023 ఎలా గడిచిందో 2024 కూడా అలానే గడుస్తుంది. బట్ మన ఆయుష్లో 1 సంవత్సరం తగ్గిందనమాట. సో అదొక్కటి మనము గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని ఎక్కువ ఏంటంటే ఇట్లా మనము దేవుడి సన్నిధానంలో కానీ లేకపోతే వేరే ఏదన్నా వ్యాపకంలో గడుపుకోవాలండి. నేను మట్టుకు ఏ చిన్న పూజ అయినా ఏదైనా కానీ ఖచ్చితంగా నా అమ్మవారి సన్నిధిలోనే గడుపుకుంటానండి. మా అమ్మవారికి దీపం కానీ ఇప్పుడు ఏంటంటే ఇది హారతి అయిపోయిందండి. ఇవాళ సేమియా చేశాను. సో అమ్మవారికి సేమియా నైవేద్యం చేశాను. ఇక న్యూ ఇయర్ కాబట్టి ఏదైనా స్వీట్తో ప్రారంభించుదాం డే అని చెప్పేసి సేమియా చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మా అమ్మవారిని సంక్రాంతికి ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి సంక్రాంతి పండుగ వస్తుంది కదా. సంక్రాంతి కోసం మా అమ్మవారికి ఇక డ్రెస్ సెలెక్షను, బ్యాంగిల్స్ అది హడావుడి ఉంటుందన్నమాట నాకు. సో మేము ఇక్కడ సంక్రాంతికి ఏంటంటే పిండి వంటలు చేసుకుంటాము, చకినాలు. సో అది ఎప్పుడు చేయాలి అనేది ఒకటి ప్రోగ్రాము.
సో ఇప్పుడు ఏంటంటే ఇక మొత్తం బిజీ మంత్ అంతా. బట్ లాస్ట్ ఇయర్ నేను సంక్రాంతి పండగ వరకు కూడా జాజు పెట్టి ముగ్గులు వేసుకునేదాన్ని, షార్ట్స్ రూపంలో పెట్టేదాన్ని. బట్ ఈ సంవత్సరం చెప్తున్నాను కదండి, కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యేసరికి ఏం అర్థం కావట్లేదు అనమాట, ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పేసి. సో బట్ ఎంత చేతనైనా కాకపోయినా దేవుణ్ణి మాత్రం పక్కకి పంపినమాట. ఇదిగోండి అమ్మవారికి నైవేద్యం అనమాట. సో దీపం ధూపం నైవేద్యం సమర్పయామి. సో ఫస్ట్ అమ్మవారిని అలా చేసుకున్నాక ఇక వంటకి వెళ్ళాను అనమాట. ఇవాళ వచ్చేసి స్పెషల్ సోమవారం ఒక్క పొద్దు అనమాట. సో అందుకని శామగడ్డ పులుసు చేశాను అనమాట. సో ఇదండి ఇవాళ పూజ ఇలా జరిగిపోయింది. ఫస్ట్ రోజు ఏది ఎలా జరగాలో అలానే జరుగుతుందండి. మనం ఇలా జరగాలి అలా జరగాలి అనుకుంటే ఏది అవ్వదు. సో 1st అయినా జాన్ ఇయర్ వచ్చేసి 24 అయినా 25 అయినా 26 అయినా 27 అయినా అలా మనకు సంవత్సరం మారుతుంది తప్ప మన జీవితంలో ఒరిగేది ఏమీ లేదండి. అంతా శివుడి చేతిలో ఉంది. తను ఎలా మలిస్తే అలా మలుగుతాం మనము. మనకు పైన దేవుడు అనేవాడు ఉంటాడండి, ఒక చెస్ బోర్డ్ లాగా మనం ఆడుతూ ఉంటాడు. మనము కాయిన్స్ అనమాట, చెస్ బోర్డ్లో కాయిన్స్. మన ఎలా ఉంటుందో, మన తలరాత ఎలా ఉంటుందో దాని ప్రకారం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదిగోండి మా శివయ్యకి అభిషేకం అన్నమాట ఇవాళ. సో నా ముగ్గు ఎలా అనిపించిందండి ఫస్ట్ అది చెప్పండి మీరు. చిన్నగా వేశాను, 8 చుక్కలు 2 వరుసలు పెట్టి 2 వచ్చే వరకు, పెద్ద హడావుడి లేకుండా, మళ్ళీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అని రాయకుండా ముగ్గులోనే 2 వర్డ్స్ హ్యాపీ న్యూ ఇయర్ దాంట్లోనే వచ్చేసింది చూసిండ్రా. సో చెప్పాను కదా, ఏదన్నా మనము రెగ్యులర్గా చేసి మానేయడం అస్సలు కుదరదండి. సో మనం ఎంత చేతనైనా కాకపోయినా కానీ ఇలా వేసుకుంటూ ఉండాలండి. సో నేను మాత్రం ఇలానే ఇదిగోండి తులసమ్మ చెట్టు దగ్గర ఇలా చిన్నగా ఒక ఫ్లవర్ లాగా వేసుకున్నాను అనమాట. సో ఇదిగోండి గడప మీద కమలం ముగ్గు. నిజంగా చాలా ఏ పండగైనా పబ్బమైనా ఇల్లు ఫ్రెష్గా ఉంటే మనసు కూడా ఫ్రెష్గా ప్లెజెంట్గా ఉంటుందండి. చెప్పాను కదా మీకు సేమియా చేశానని చెప్పేసి. ఇదిగోండి సేమియా ఇవాళ. నేనైతే నిజంగా ఈ 2023లో 1-2 సార్లు చేశాను సేమియా మట్టుకు. మళ్ళీ ఇవాళ చేశాను అనమాట. ఎందుకో అలా అమ్మవారికి నైవేద్యం పెడదామన్న ఉద్దేశంతో. ఇదిగోండి ఇక్కడ బాగా వచ్చింది కండి తామర పువ్వు. నాకు మస్తు అనిపించింది కలర్ కాంబినేషన్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇదిగోండి ఇక్కడ వెనక తులసి చెట్టు దగ్గర దీపం పెడితే అస్సలు ఆగలేదండి. ఇదిగో దాచిపెట్టి పెట్టినా కానీ ఆగలేదు. సో ఇక వదిలిపెట్టేసాను, సాయంత్రం పెట్టేద్దామని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ లోటస్ చాలా బాగా నాకే ఎదుటి వారికి నచ్చకపోయినా మనకు నచ్చితే అది వేరే తృప్తి అండి. ఇదిగోండి శామగడ్డ పులుసు అని చెప్పాను కదా. సో నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పటికి వంట అయిపోయిందనమాట. సో ఇదండి పూజ రూము. మనసుకు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఎంతో సాధించినట్టు ఉంటుందండి దీపం పెట్టిన పూజ రూమ్ చూస్తే. అందులో మా అమ్మవారు చూస్తే, మా అయ్యగారిని చూస్తే అసలు నిజంగా ఏం టెన్షన్స్ లేవనిపిస్తుందండి లైఫ్లో. నిజం చెప్తున్నాను, పూజ ముందు కూర్చున్నాక దేవుని ఏ కోరికలు అడగాలో కూడా అడగనండి. అలా కూర్చొని చూస్తూ ఉంటే అయిపోతుంది అలా. సో ఇప్పుడు నేను కూడా ఏ గుడికి వెళ్ళినా కానీ దేవుడు నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేయమని అడగనండి. ఎందుకంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది ఆ దేవుడు తెలియదా అండి. దాంట్లో తనకు తెలిసి ఫస్ట్ ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఏమి హ్యాపీగా ఉంటుంది అనే ఉద్దేశం స్వామివారికి కూడా ఉంటుంది కదా. సో తను సాల్వ్ చేస్తాడు అన్న ఉద్దేశంతోనే అలా ఏమి అడగనండి, ముక్కుకొని వచ్చేస్తాను అనమాట. మా అమ్మవారు తెలియదండి చెప్పండి నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకేం ఏంటి అనేది. సో మళ్ళీ నాకు చెప్పడం ఎందుకండి, తనే సాల్వ్ చేస్తుంది అన్న ఉద్దేశంతో ఏం మాట్లాడనండి నేను.
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అందరూ హ్యాపీగా ఉండాలని, అనుకున్నది సాధించాలని, ఎవరికి ఏ కోరికలు ఉన్నా ఆ కోరికలు నెరవేరాలని. ఎందుకంటే మనది యాక్చువల్లీ ఉగాది, బట్ క్యాలెండర్ మారుతుంది కాబట్టి మనం ఏది చూసినా క్యాలెండర్ ప్రకారం చూస్తాం. కాబట్టి ఈ సంవత్సరం అంటే 2024 నుంచి 2025 వరకు మీరు అనుకున్న కోరికలను నెరవేరాలని అనుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇది వాళ్ళ వీడియో అండి. మీకు ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.